తర్వాత ఆయన గుడారములో నేను ఉత్సాహోదని చేయుచు బలులు అర్పించేదను. నేనైన గుడారంలో ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును. తల ఎత్తుకును ఏం చేస్తారో తెలుసా? దేవుని గుడారం అంటే దేవుని సన్నిధిలో ఆలయములోకి వెళ్ళి ఎప్పుడు ఉత్సాహ సునాదము హృదయమనే బలి అర్పణతో దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థించే విశ్వాసులుగా మారిపోతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే శత్రువును తరబడుతున్నారో హృదయమైన ఆలయము దేవునికి ఇచ్చిన తర్వాత, తల ఎత్తబడిన తర్వాత, అంటే తల ఎత్తుకుని వారికి నేను చేసిన తర్వాత అంటున్నాడు, నీవు ఆయన మందిర ఆవరణములో గుడారములోనికి పోయి ఉత్సాహ సునాదము చేయుచు బలులు అర్పించేదను. అనగా ఈ నైవేద్యం అనే ప్రార్థన డైరెక్ట్ ప్రభు సన్నిధికి వెళ్తుందని అర్థం. సంతోషంతో ప్రార్థిస్తావు, గంతులు వేస్తూ అంతరంగ పురుషుడు ప్రభుతో ఆనందిస్తాడు. నువ్వు చేయించిన పది ప్రార్థన బలి అర్పణ ప్రభువు సన్నిధికి ఇంపైన సువాసనగా చేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది ప్రభు సమూహంలోనికి వెళ్తుందంట. నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు చాలా మంది ఆలయాలకు పోతున్నారు, కానీ వారి బలి అర్పణ అంటే వారి అంతరంగములో ప్రార్థన విధానము ఇక్కడ బలి స్పష్టంగా చెప్పాడు. ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. బలులంటే నువ్వు నీ అంతరంగం నుంచి వచ్చే ప్రార్థన విధానమే ప్రభు ఇంపైన సువాసనగా నువ్వు వేయగలిగితే నువ్వు చేయుచున్న ప్రార్థన బలి అర్పణ ప్రభు సమూహానికి వెళ్ళాలి అనే మాట సత్యం. హల్లెలూయా. అందుకంటున్నాడు ఉత్సాహ సునాదము చేయుచున్న వారు హృదయం అనే ప్రార్థన బలి అర్పణ ఎవరి దగ్గరకు చేరిద్దంట? ప్రభు సముఖంలోకి వెళ్తుంది. వారి ప్రతిఫలాన్ని ప్రభు నుంచి చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.